ప్రకాశం జిల్లా పీసీపల్లిలో వైకాపా అధ్యక్షుడు జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బుద్ధి జ్ఞానం ఏదైనా వస్తుందేమో అప్పుడన్నా పేదవాడికి తాను తోడుగా నిలబడతాడేమో అని చెప్పి ఆశిద్దాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉంది అనంటే ఆరోగ్యశ్రీ కోసం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ 910 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి మొట్టమొదటిగా గవర్నమెంట్ కు డిపార్ట్మెంట్ పరంగా రికమెండేషన్ చేసింది. 910 కోట్లు ఆరోగ్యశ్రీకి కావాలి, ఇవ్వండి అని. మన బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ పథకానికి కేవలం 568 కోట్లు మాత్రం కేటాయింపులు చేశాడు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆ 568 కోట్లలో కూడా 365 కోట్లు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలకే ఖర్చు అయ్యే పరిస్థితి. అంటే దాని అర్థం మొత్తం కావాల్సిన్నది 910 కోట్లు ఈ సంవత్సరానికి, గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలు 365 కోట్లు, రెండు కలిపితే దాదాపుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 568 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకుంటా ఉన్న పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట, కార్యాలయాల ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టింది. ఆ ధర్నాలలో పాలుపంచుకుంటూ నేను కూడా ఈ జిల్లాలో ఇదే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో నేను కూడా పాలుపంచుకున్నా. ఆరోగ్యశ్రీ తరపున పేదవాడికి అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయడం మొదలు పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు భయపడి మరో 272 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. ఆ 568 కోట్లకు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు భయపడి 270 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఆ రెండు కలిపినా కూడా కేవలం 850 కోట్ల రూపాయలు కూడా మించదు. ఇంకా ఆరోగ్యశ్రీ పథకం నడవాలి అని అంటే ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికి కూడా నడుస్తా ఉన్నది, కుంటికాలతో నడుస్తా ఉంది. ఆ కుంటికాలతో ఇంకా నడిపియాలి అని అంటే కూడా ఇంకా మరో 450 కోట్ల రూపాయలు పైసలకు ఇంకా డబ్బులు కావాలి. 850 1400 అంటే దాదాపుగా మరో 550 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. ఇవాళ ఆ 550 కోట్ల రూపాయలే కుంటికాలతో నడిపే పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీ బాగుపడాలి, ఆరోగ్యశ్రీ ఇంకా మెరుగు కావాలి అని ఆ రోజు ఎన్నికలకు పోతూ ఉన్నప్పుడు మా పార్టీలో మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. మీటింగులలో మాట్లాడేటప్పుడు నేనే మైక్ అందుకొని నేను మాట్లాడా. ఇవాళ ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా మార్చేస్తాము, ప్రతి పేదవాడికి ఇంకా తోడుగా ఉండేట్టుగా చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు ఆ రోజు నేను మాట చెప్పా. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు మాట చెబుతూ నేను చెప్పా, ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించడమే కాదు, వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవడమే కాదు, ఆ పేదవాడికి వైద్యం అయిన తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి తాను ఏ కార్యక్రమము కూడా చేయలేను, ఏ పనులకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాలిరిగితే బహుశా 6 వారాల పాటు బహుశా ఆ మనిషి పని చేయలేని పరిస్థితి, బహుశా కిడ్నీలు బాగోలేకపోతే ఆ మనిషి బహుశా ఎప్పటికీ కూడా పని చేయలేని పరిస్థితి వస్తుంది. బహుశా గుండె ఆపరేషన్ చేయించుకుంటే బహుశా మరో 2 నెలలు 3 నెలల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం పనులకు పోలేని పరిస్థితిలో ఉంటుంది, ఆ కుటుంబం ఆకలి పాలయ్యే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా
ఆ కుటుంబం ఇంట్లో ఉండి కూడా మందులు ఇవ్వడమే కాకుండా ఉపాధికి సరిపోయే డబ్బులు కూడా ఆ పేదవాడికి ఇస్తాము అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టాం. ఆ రోజు మీటింగులో ప్రతి మీటింగులోనూ కూడా నేను మాట్లాడిన మాటలు ఇవాళ నేను ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కార్చొద్దండి, ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచండి. మెరుగుపరచడమే కాకుండా ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నట్టుగా ప్రతి పేదవాడికి ఆదుకోవడమే కాకుండా ఆ పేదవాడు పని చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ పేదవాడు బ్రతకడానికి ఉపాధి కూడా కల్పిస్తూ దానికి కూడా డబ్బులు ఇస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఎంత దారుణంగా తయారైన పరిస్థితి ఉంది అంటే కిడ్నీ పేషెంట్లకు సంబంధించి ఒక్కసారి డయాలసిస్, ఒక్కసారి కిడ్నీలు బాగోలేకపోతే మాత్రల స్థాయిలో నుంచి మొదలు పెడతారు. మాత్రల స్థాయి నుంచి మాత్రలు నెలకు దాదాపుగా 4,000 రూపాయల పైచిలకు మాత్రలకు బ్లడ్ టెస్టులకు ఖర్చు అవుతా ఉన్న పరిస్థితి. కిడ్నీలు బాగోలేకపోతే ఆ మాత్రల స్థాయిలో నుంచి మొదలైతే కిడ్నీలు బాగోలేకపోతే ఆ మాత్రల స్థాయి నుంచి 4 ఏళ్లకో 5 ఏళ్లకో తీవ్రతను పట్టి ఆ తర్వాత డయాలసిస్ స్టేజ్ లేకపోతుంది. ఒక్కసారి డయాలసిస్ మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది అంటే వారానికి అవసరాన్ని బట్టి 2 సార్లు 3 సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అంటే కిడ్నీలు పనిచేయని కారణంగా రక్తాన్ని శుద్ధి చేయడము, రక్తాన్ని ప్యూరిఫై చేయడము, రక్తాన్ని ప్యూరిఫికేషన్ ద్వారా శుద్ధి చేయడము డయాలసిస్ అంటారు. ఆ కార్యక్రమం చేయాలి అని అంటే ఒక్కసారి చేయాలి అని అంటే 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు డాక్టర్లు ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఏ హాస్పిటల్కి పోయినా కూడా వారానికి 2 సార్లు చేయాలి అని అంటే 3,000 ఇంటూ 2 సార్లు అని అంటే 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. లేదా 2,000 రూపాయల ఛార్జ్ చేసే పరిస్థితి వస్తే 4,000 రూపాయలు వారానికి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత నెలలో 4 వారాలు ఉంటాయి. నెలలో 4 వారాలు అని అంటే నెలకు 24,000 రూపాయల నుంచి 4 వారాలు ఇంటూ అదే 4,000 అయితే కన్నా 16,000 అంటే 16,000 రూపాయల నుంచి 24,000 రూపాయలు ఉట్టి డయాలసిస్ చేయడానికి ప్రతి నెల ఖర్చు అవుతుందనంటే సంవత్సరం వచ్చేసరికి అది 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల దాకా ప్రతి పేదవాడు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి కిడ్నీలు బాగోలేకపోతే వస్తుంది. ఇవాళ అదే డయాలసిస్ పేషెంట్ల పరిస్థితి ఏమిటి? కిడ్నీలు బాగోలేకుండా ఇక్కడ కూర్చుంటున్న పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి నేను మైకు వాళ్ళకే ఇస్తా, వాళ్ళే చెప్తారు. అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జ్ఞానోదయం అవుతుందేమో, మానవత్వం వస్తుందేమో, బుద్ధి జ్ఞానం వస్తుందేమో అని చెప్పి ఆశిద్దాం. ఇవాళ ఒక కిడ్నీ పేషెంట్ల పరిస్థితి ఈ మరిగా ఉండడం కాదు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ ఏది కూడా సరిగ్గా జరగని పరిస్థితిలో ఉంది. కారణం ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ అంటారో ఆ హాస్పిటళ్లకు నెలల తరబడి చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టి డబ్బులు ఇవ్వకపోవడం ప్రధానమైన కారణంగా ఒకటి అవుతూ ఉంటాయి. రెండవ కారణం ఆరోగ్యశ్రీ పథకం పెట్టినప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 2007లో అప్పుడు రేట్ల ప్రకారం ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ సేవలను అందించేదానికి హాస్పిటళ్లకు రేట్లను ఖరారు చేశారు. ఇవాళకి 2007 నుంచి 2017 అంటే దాదాపుగా 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇవాళ డాక్టర్లు, ఇవాళ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అందరూ కూడా ఏమంటున్నారు అని అంటే 10 ఏళ్ల కిందట మాకు ఇచ్చిన రేట్లే అదే రేట్లే కొనసాగిస్తే మేము ఎలా బ్రతకగలుగుతాము, మేము ఎలా ఆపరేషన్లు చేయగలుగుతాము, మాకు ఆపరేషన్లు చేయాలి అని అంటే ఖర్చులు పెరిగిపోయాయి. 10 సంవత్సరాల కిందట ఉన్న రేట్లు ఇప్పుడు కూడా అదే రేట్లు కొనసాగిస్తే ఎలా, మాకు రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తున్నందుకు మరో కారణమైంది. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఏ పేషెంట్కైనా క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్కు వైద్యం చేయించుకునేదానికి ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్ లేకపోతే
ఆ క్యాన్సర్ నయం చేయాలి అని అంటే కీమోథెరపీ చేయాలి. కీమోథెరపీ ఒక్కొక్కసారి చేయాలి అని అంటే దాదాపుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది. క్యాన్సర్ పూర్తిగా నయం కావాలి అని అంటే కనీసం 8 సార్లు నుంచి 10 సార్లు చేయాల్సి వస్తుంది. ఆ కీమోథెరపీ 8 సార్లు చేయాలి అని అంటే దాదాపుగా ఆ క్యాన్సర్ పేషెంట్కు దాదాపుగా కనీసం ₹8 లక్షల ప్రభుత్వం సహాయం అందించాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మేము చేసేది ఇంతే చెనిక్కాయలు బెల్లాలు అని చెప్పి మాత్రం వాళ్ళు చేసేది తక్కువగానే వదిలేస్తున్నారు. దానివల్ల పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ డాక్టర్లు కేవలం ఆరోగ్యశ్రీలో వర్తింపజేసే ఆ అమౌంట్కు మేరకు మాత్రమే కీమోథెరపీలు 2 సార్లు 1 సారో ఇస్తారు. ఇస్తే క్యాన్సర్ ఒక 6 నెలల పాటు తగ్గుముఖం పడుతుంది. 6 నెలలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ 7వ నెలలో మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చి ఆ పేషెంట్ పైకి పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇంకా దారుణమైన విషయం ఆరోగ్యశ్రీలో ఏమిటి అంటే చిన్న పిల్లలు ఉంటారు, మూగా చెవుడు పిల్లలతో బాధపడతా ఉంటారు. ఆ చిన్న పిల్లలకు తల్లినెత్తుకొని ఉంటారు. ఆ చిన్న పిల్లలను ఆ తల్లినెత్తుకున్న ఆ చిన్న పిల్లలు మూగా చెవుడు ఆ పిల్లాడికి ఉంది అని చెప్పి ఆ తల్లికి తెలుసుకునేసరికి ఆ తల్లి ఆ పిల్లాడు వయసు బహుశా 2 ఏళ్లు దాటిపోతుందేమో. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, నాన్నగారు బతుకున్నప్పుడు అటువంటి చిన్న పిల్లలకి ఎవరికైనా మూగా చెవుడు ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ ఆపరేషన్ కు దాదాపుగా 6 లక్షల పైసలకు ఖర్చు అవుతుందన్నా కూడా ఆ దివంగత నేత నేనున్నాను, ఆ పిల్లాడు మూగా చెవుడుతో బతకూడదు, 12 ఏళ్ల వయసు లోపల కూడా ఆ పిల్లాడికి మూగా చెవుడు ఉంది అని చెప్పి తెలిస్తే ఆ పిల్లాడిని తీసుకొని రండి, ఆపరేషన్ నేను చేయిస్తాను, ఎన్ని లక్షలైనా పర్వాలేదని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనేవాడు నాన్నగారు. ఇవాళ ఆరోగ్యశ్రీలో డబ్బులు మిగిలించుకునేందుకు, పేదవాడిని గాలి కొదిలేసేందుకు ఈ ప్రభుత్వం ఆ పిల్లాడికి 2 ఏళ్ల లోపు ఉంటేనే ఆపరేషన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పిల్లాడికి మూగా చెవుడు ఉందని చెప్పి ఆ తల్లి కనుక్కునేసరికి ఆ 2 ఏళ్లు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆ పిల్లాడికి ఆపరేషన్ చేసే పరిస్థితే లేకుండా పోతా ఉంది. ఇంత దారుణంగా ఆరోగ్యశ్రీని నాశనం చేస్తా ఉన్నారు. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు బతుకున్నప్పుడు 108 అనే నంబర్కు ఫోన్ కొడితే చాలు, కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్ వచ్చేది. వచ్చి బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించి ఆ పేదవాడిని చిరునవ్వుతో ఇంటికి పంపించే రోజులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, నాన్నగారి పాలనలో.